జై శ్రీరామ్. ఈరోజు మన వీడియోలో భోగి పండుగ గురించి ఏమి పనులు చేయాలి, ఏమి చేయకూడదు అనే విషయాలు, ఎందుకు వచ్చింది, ఎలా చేసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. భోగి పండుగ అనేది ఆంధ్రులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ. ఇది సంక్రాంతి పర్వదినంలో భాగంగా మొదటి రోజు వచ్చే పండుగ. ఈ పండుగ సాధారణంగా జనవరి 13 లేక 14 తేదీల్లో వస్తుంది. ఈసారి అనగా 2024 సంవత్సరం జనవరి 14వ తేదీన ఈ భోగి పండుగ వచ్చింది. దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై చలిగాలులు బాగా పెరుగుతాయి. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం బగబగ మండే మంటలు వేసుకొని చలి కాచుకుంటారు. ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం, ఈ చలిని తట్టుకునేందుకు అంత పెద్ద భోగి మంటలను వేయటం, దానివల్ల ఈ పండుగకి భోగి అని పేరు వచ్చినది. భోగి పండుగ నాడు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. మన పూర్వీకులు భోగి రోజున ఇంటి దేవతలను పూజించేవారు. అందుకే ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజున మీ కులదేవతల ఆలయానికి వెళ్ళి పూజలు చేయండి. దానివల్ల అంత మంచి జరుగుతుంది. అంతేకాకుండా మన పూర్వీకులు ఈ పండుగను వైద్య పరిపరంగా కూడా ఉపయోగించేవారు. ఈ సమయంలో పంటలు చేతికి వస్తాయి. ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చే సమయమే ఇది. ఈ సమయంలో గింజలు, తెగుళ్ళు, క్రిములు బారిన పడకుండా ఉండడానికి ఇంట్లో పసుపు నీటిని చల్లడం, పేడతో అలకడం, ధూపం వేయడం వంటి పనులు చేస్తారు. ఇవి ఇంట్లోకి క్రిములు రాకుండా చేస్తారు. ఈ రోజున చేయకూడని పనులు: ఆడవారు కానీ మగవారు కానీ మాంసాన్ని అసలు తినకూడదు. పురుషులు మత్తు పదార్థాలు, మందు, మాదక ద్రవ్యాలు వంటివి సేవించకూడదు. భోగి పండుగ నాడు ఇంట్లోని మహిళలు, పురుషులు సెలవు కావడంతో ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసుకొని ఆ భోగి మంటల దగ్గర కాచిన నీటితో స్నానం చేయొచ్చు. కానీ ఆ రోజు నిద్రపోకూడదని పెద్దలు చెప్పారు. ఆ రోజు నిద్రపోతే దేవతలకు కోపం వస్తుందని చెప్తున్నారు. పరిశుభ్రతను పాటించడానికి భోగి మంటల్లో కేవలం కట్టెలను మాత్రమే వేసి కాల్చాలి. గాలి కాలుష్యం అయ్యే అవకాశం ఉండదు. కానీ కొంతమంది టైర్లు, రబ్బరు, ప్లాస్టిక్లు వేసి కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తారు. దీనితో పర్యావరణం కలుషితమవుతుంది. మరియు భోగి నాడు స్వర్గద్వారాలు అనే ముగ్గు వేస్తారు. ఇది శంకరుడి రాకకు ప్రతీక. ఈ ముగ్గు మీకు ఎలా వేయాలో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింకును ప్రొవైడ్ చేస్తాను. మరియు భోగి వెనుక ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అది వామన అవతారంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన తరువాత అతనికి ఒక వరం ఇచ్చాడని చెప్తారు. దీని ప్రకారం బలిచక్రవర్తిని పాతాళానికి రాజుగా ఉండమని, సంక్రాంతి ముందు భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించాలని చెప్పాడట. అందుకే సంక్రాంతి ముందు బలిచక్రవర్తికి ఆహ్వానం పలికేందుకు భోగి మంటలు వేస్తారని పురాణాలు చెప్తున్నాయి. మరియు భోగి రోజు చిన్నపిల్లలకు భోగి పళ్ళు వేస్తారు. అవి ఎందుకంటే భోగి రోజు సాయంత్రం 5 సంవత్సరాలలోపు పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. దీనివలన బాల అరిష్టాలు తొలగి దిష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటారు. మరియు ఆ వయసు పిల్లలకు బ్రహ్మరంధ్రం పలుచగా ఉంటుంది. రేకి ఆరా కూడా పలుచగా ఉంటుంది. ఈ రేకి పండ్లకి రోగనిరోధక శక్తిని ఇచ్చే పోషక విలువలు ఉంటాయి. అవి పోసిన సమయంలో రేకి పండ్ల నుండి వచ్చే వాయువు పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి శక్తిని ఇస్తుంది. మేధస్సుకి శక్తి వస్తుంది. ఈ పండ్లు తలపై నుండి పడటం వల్ల తలలోని, మెదడులోని నరాలకు రేగి పండ్ల నుండి వచ్చే వాయువు వల్ల యాక్టివ్ అవుతాయి. శీతాకాలంలో వచ్చే జబ్బుల వల్ల పిల్లలు మెతకబడిపోతారు. ఈ రేగి పళ్ళల్లో ఆరా ఎక్కువగా ఆకర్షించే గుణం వల్ల పిల్లలకు ఆరోగ్యం లభిస్తుందని ఇది ఒక శాస్త్రీయ సాంప్రదాయం. అందుకని ఈ భోగి పళ్ళు ఇలా పోస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎదుర్కొనే శక్తి పిల్లలకు రావాలి అనే ఉద్దేశంతోనే చేస్తారు. పిల్లలకు ఉన్న దృష్టి ప్రభావం కూడా తగ్గుతుందని, చుట్టుపక్కల వారు కూడా వచ్చి వారు కూడా రేగి పళ్ళు పొయ్యడం, పిల్లల్ని ఆశీర్వదించడం దీనిలో ఒక భాగం.
మరియు రేగిపళ్ళలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా జీర్ణ సంబంధమైన వ్యాధులను నివారించేందుకు, ఉదర సంబంధ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు రేగిపళ్ళు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే రేగిపళ్ళను ఎండబెట్టి వాటితో వడియాలు, రేగుతాండ్రను చేసుకొని తినే అలవాటు చాలామందికి ఉంది తెలుగులో. ఇంకో కారణం, భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణకి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండగ కాబట్టి సూర్యుని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగి పళ్ళు పోస్తారు. రేగి పండ్లను బదిరీ ఫలం అంటారు. సాక్షాత్తు ఈ నారాయణులు ఈ బదిరీ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆ ఫలాల్ని తింటూ తమ తపస్సును కొనసాగించారని ప్రతీతి. వారు తపస్సు చేసే సమయంలో దేవతలు వారి తలపైన రేగి పండ్లు కురిపించారు అంటారు. అందుకే ఆ ప్రదేశానికి బదిరీ క్షేత్రం అని పేరు వచ్చిందని చెప్తారు. భారతీయ వాతావరణానికి తగినట్టుగానే రేగు చెట్టు ఎలాంటి ఒడిదుడుకులకైనా ఎదుర్కొని పెరుగుతుంది. -15 డిగ్రీల నుండి విపరీతమైన 50 డిగ్రీల వరకు ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకొని నిలబడుతుంది. మన దేశంలోనే కాకుండా తూర్పు దేశాలన్నిట్లో రేగును తన సంప్రదాయ వాద్యంలో వాడతారు. జలుబు దగ్గర నుంచి సంతానలేమి వరకు అన్ని రుగ్మతలకు రేగి దివ్య ఔషధం. రేగిపళ్ళు ఉన్న చోట క్రిమికీటకాలు దరిచేరవని ఒక నమ్మకం. ఈ పండ్ల నుండి వచ్చే వాసన మనసు మీద ఆహ్లాదకరమైన ప్రభావం చూపుతుంది. భూటాన్లో ఈ పళ్ళను మరిగిస్తారు. రేగి పండ్లు, బంతిపూల రెక్కలు, వీటికి వాయువులో ఉండే క్రిములను నాశనం చేసే గుణం ఉంది. వీటితో పాటు చిల్లర కూడా కలిపి పిల్లల తలపై నుండి దోసెడితో పొయ్యాలి. చివరగా దిష్టి తీయాలి. అలా పోసేటప్పుడు ఇంటి దేవుణ్ణి స్మరించాలి. చివరగా కర్పూరంతో పిల్లలకు దిష్టి తీయాలి. పిల్లలు లేని వారు, కొత్త దంపతులు చిన్ని కృష్ణునికి భోగిపళ్ళు పోసి పూజ చేసి పిల్లలు కోరుకోవాలి. పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటే ఆ ఇంట్లో సరదాగా భక్తిగా కూడా కృష్ణుడికి భోగిపళ్ళు పోసి వేడుకగా భజన చేయవచ్చు. 12 సంవత్సరాలలోపు పిల్లలకు భోగిపళ్ళు పోయవచ్చు. తెలుసుకున్నారు కదండి భోగి గురించి క్లుప్తంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో తెలుస్తుంది. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.